ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 9-10 గంటలు దాటినా జనం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పిల్లలు, వృద్ధులు గజగజ వణికిపోతున్నారు. రాత్రి సమయంలో చలిమంటలు వేసుకుంటున్నారు జనం. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల్లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. రోజు రోజుకి రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రజలకి దడ పుట్టిస్తుంది. కనీసం కదులుదామంటే కూడా కదలలేని పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా కొమరంభీం జిల్లా గిన్నెదర్లో 5.8 డిగ్రీలు, అర్లీటీలో 6.5 డిగ్రీలు, సిరిపుర్యులో 6.9 డిగ్రీలు, తిర్యానీలో 7.3 డిగ్రీలు, బోరోజ్లో 7.6 డిగ్రీలు, కెరమెర్లో 8.1 డిగ్రీ, చాప్రాల్లో 8.1 డిగ్రీ, ఎల్కపల్లిలో 8.8 డిగ్రీలు, రామ్నగర్లో 8.9 డిగ్రీలు, నేరేడుగొండలో 9 డిగ్రీలు, బెజ్జూర్లో 9.1 డిగ్రీలు, జైనత్లో 9.3 డిగ్రీలు, ధనోరలో 9.3 డిగ్రీలు, ఊర్నూరు ఎక్స్ రోడ్లో 9.6 డిగ్రీలు, రవీంద్రనగర్లో 9.7 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ జిఎస్ ఎస్టేట్ ప్రాంతంలో 9.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ చూసినప్పుడు కూడా ప్రజలందరూ బయటకు రావాలంటే చలితోని వణుకుతున్నారు. ఉన్ని దుస్తులు వేసుకుంటున్నారు, ఉలన్ బ్లాంకెట్లు కప్పుకుంటున్నారు. అయినప్పటికీ కూడా చలి తీవ్రత తగ్గడం లేదని, ఎలాంటి వస్త్రాలు ధరించినప్పటికీ కూడా, బ్లాంకెట్లు ధరించినప్పుడు కూడా, ఏదైతే చేతులకు గ్లౌజులు వేసుకున్నప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలతోని ఇక్కడ చూస్తున్న ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా గ్లౌజెస్ వేసుకున్నారు, అదేవిధంగా స్వెటర్స్ వేసుకున్నారు, అదేవిధంగా మొహం కనిపించకుండా ఏదైతే క్యాపులు కూడా ధరించినప్పుడు కూడా చలి పంజా విసురుతుంది. అదేవిధంగా ఏదైతే బయటకు వెళ్దామంటే కూడా దడ పుట్టిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చలి తీవ్రత ఎట్లా ఉంది అనే అంశాన్ని వీరిని అడిగి తెలుసుకుందాం. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది, ఎలాంటి అవస్థలు పడుతున్నారు? ఘోరంగా ఉంది సార్ చలి. ఇలాంటి చలి ఒక 10 ఇయర్స్ నుంచి ఎప్పుడు చూడలే. స్వెటర్ పెట్టుకున్నా కానీ బాగా చలి పెడుతున్నది, బయటకు వెళ్ళలేని పరిస్థితి. మీరు ఏం పని చేస్తారు, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? సార్ నేను మెకానిక్ చేస్తా. 24 hours పని ఉంటుంది మాకు. నైట్ కూడా వెళ్ళాలి మెకానిక్ పని అంటే, వెహికల్స్ ఖరాబ్ ఉంటే. కానీ వెళ్ళలేకపోతున్నాం, బాగా ప్రాబ్లం అవుతున్నాయి చలితోనే. ఇంతటి చలి తీవ్రత ఇంతకుముందు ఎప్పుడన్నా ఉందా, ఈ సంవత్సరం ఉందా? సార్ ఈ సంవత్సరం ఉంది, ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇలాంటి చలి. ఫస్ట్ టైం ఇంత చలి ఉండడం. ఈ అన్న చెప్తున్నమాట. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పంజా విసురుతుంది, దడ పుట్టిస్తుంది, ఎలాంటి పనులు చేసుకోలేని విధంగా తమను ఇబ్బంది పాల్చేస్తుందని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా, ఎక్కడ చూసినప్పుడు కూడా సింగిల్ డిజిట్కి సంబంధించిన అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలతో రైతులు విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా పంట పొలాలకు వెళ్దామంటే జంకుతున్నారు, భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కదులుదామంటే కూడా కదలలేక అనేక అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా బడి పిల్లలు ఉదయం పూట ఎవరైతే హాస్టల్స్లో ఉంటారో వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చలి నీళ్లతో స్నానం చేద్దామంటే కూడా చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. అందువల్లనే సమయపాలన, పాఠశాలకు సంబంధించిన సమయపాలన మార్చడం జరిగింది. అయినప్పుడు కూడా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా ఎవరైతే ప్రయాణాలు సాగించే వారందరూ కూడా మాస్కులు, అదేవిధంగా చేతులకు గ్లౌజులు, తలపాగాలు, స్వెటర్స్, ఉన్ని దుస్తులు ధరించినప్పుడు కూడా చలి గుండెల్లో దడ పుట్టిస్తుంది. కదలలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పాల్చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అమ్మ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అమ్మ, చలి తీవ్రత ఎట్లా ఉంది? ठंडी कैसा है? बहुत ज्यादा है ठंडी. कुछ प्रॉब्लम है कि? वो ठंडी से प्रॉब्लम होते हैं आने जाने के लिए. ఇది ఈ అమ్మ చెప్తున్నారు. ముఖ్యంగా రావడానికి పోవడానికి వచ్చే సందర్భంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైతే రాకపోకలు సాగిస్తారో వారందరూ కూడా ఎట్లా వస్తున్నారు, ముఖ్యంగా బ్లాంకెట్స్ కప్పుకొని, అదేవిధంగా ముసుగులు వేసుకొని ఇక్కడికి ఏదైతే పట్టణానికి వస్తున్నారో, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బయటకు వెళ్ళాలంటే ఈ విధంగానే ముసుగులు ధరించి, అదేవిధంగా చేతులకు
గ్లౌజులు వేసుకొని స్వెటర్స్ వేసుకొని ఏదైతే రాకపోకలు సాగిస్తున్న ఒక భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట ప్రయాణాలు సాగించాలంటే కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం, అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఇదే విధంగా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలతోని ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అస్వస్థకు గురవుతున్నారు, ఆసుపత్రి పాలవుతున్న సంఘటనలు జిల్లాలో కనిపిస్తున్నాయని ప్రజలు చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు మాత్రం ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్ళవద్దనే ఒక సూచన జారీ చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.